సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. కార్యము కర్మ. కర్మభూమి అని, భోగభూమి అని నానా దేశములు 2 భాగములుగా విభజించబడి అందలి ప్రజల ఆదర్శముల గూర్చియు తెలుపబడినది. అందులో భరతభూమి కర్మభూమి అనియు, కర్మ రహస్యము బాగుగా గుర్తించినదనియు నిర్ణయింపబడినది. వ్యాపార మంత్రం కర్మ. ఇది లౌకికమని, వేదికమని 2 విధములు. అందులో జీవన హేతుభూతమగు కర్మ అంతయు లౌకికమనబడును. వైదిక కర్మ శ్రౌతమని, స్మార్తమని 2 విధములు. నిత్య నైమిత్తికాదులు స్మార్తకర్మ, సర్వలౌకిక వైదిక కర్మలు కరణభేదము వలన మానసిక, వాచిక, కాయికములని 3 విధములు. ఇవి మరీ పూర్వజన్మకృతమని, ఇహజన్మకృతమని 2 విధములు. దీని ఫలములే సంచిత, ఆగామి, ప్రారబ్ధములని 3 విధములు. ఈ జన్మయందు అనుభవించున్నది ప్రారబ్ధము, ప్రస్తుతము చేయబడునది ఆగామి. అనేక జన్మల నుండి సంపాదింపబడి ముందు అనుభవము కొరకు కాచుకొని నిలువయున్నది సంచితము. ఇట్లు కర్మతంత్రము, కర్మ యొక్క వ్యవహారమంతయు శృతి స్మృతులు నిర్ణయించినవి. కర్మ అను పదము బహు చిన్నది అయినప్పటికీ అర్ధబాహుల్యమునందు అపారమైనది. ఎవరికి వారు వారి వారి బుద్ధిననుసరించి ఈ కర్మమునకు అర్థమును నిర్వచించుకొనవచ్చును. ఈ కర్మ మనోవాక్కాయములను త్రికరణములుచే జరుగుచుండును. లౌకిక, వైదిక, పారమార్థిక విషయ సంబంధమంతయు ఇందే ఇమిడియున్నది. దేనికది విడదీయ వశము కాదు. ఇవి 3ను అవినాభావ సంబంధము కలవి. కర్మ నిరంతరం నదీ ప్రవాహము వలె సాగుచుండును. సృష్టిలో చేతనాచేతములన్నీయు ఈ కర్మ ప్రవాహ వేగమునకు లోనై సంచార క్రమమున నిర్విరామముగా పరిభ్రమించుచున్నవి. కర్మ అనగా చలనమని, చలనమునకు అవకాశమైనది ఆకాశము. అందు చలించునది వాయువు. వాయు చలనము నుండి అగ్ని ఉద్భవించును. ఆ రెండింటి రాపిడి వలన అగ్ని ఉద్భవించునని అందరికీ తెలియను. మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసముల చలనము సాగుచున్నంత వరకు జీవుల దేహములు ఉష్ణత్వము కలిగియుండుట ఇది మరొక నిదర్శనము. ఉష్ణత్వము అగ్ని లక్షణమని వేరుగా చెప్పనక్కర్లేదు. అగ్ని నుండి జీవము ఉద్భవించుననుటకు సూర్యతేజము నుండి కలుగు మేఘముల ఉత్పత్తి ప్రబల నిదర్శనము. జలము యొక్క అణువులు ఇతర భూతముల చేరిక వలన ఘనీభవము చెంది పృథివీ నుండి ఓషధులు జనించునను విషయము మనకు విశిధమే. ఓషధుల నుండి అన్నము, అన్నము వలన తేజస్సు, దాని వలన పురుషుడు జనించును. ఇదంతయు సృష్టికర్త యొక్క విధానము. ఇది శృతి తాత్పర్యము. అనగా ఇవన్నీయు చలన ప్రభావము వలనను పరిణామము వలనను పరంపరముగా జరుగుచున్నవి. ఇంత మహాచలన ప్రవాహమునకు పునాదిగా అచల వస్తువు ఒకటి ఉండవలయును అని వేరు చెప్పనక్కర్లేదు. ఇట్టి నిశ్చలమగు పరతత్వమునే ఆత్మ లేక పరబ్రహ్మము అందురు.
పరమేశ్వరుని జ్ఞానేచ్ఛ క్రియాశక్తులే స్పందనము. స్పందనమునే కర్మ అని చెప్పబడెను. సృష్టికిని కర్మకును అవినాభావ సంబంధము కలదు. ఈ కర్మ ప్రభావము వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములు సృష్టి స్థితిలయ కారకులగుట తటస్థించుచున్నది. సమస్త గ్రహ సంచలనములు తదితర లోక వ్యవహారములన్నీయూ కర్మకులోనే జరుగుచున్నవి. కర్మకు మొదలు అనునది లేదు. ఏది ఎందులకు ఎప్పుడు ఏ విధముగా జరుగబోవునను అంశం చెప్పుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు. ఇది అనాది సిద్ధమై జరుగుచూ వచ్చుచున్నది. ఒక పని చేయుట కర్మ అని చెప్పినట్టులనే ఎట్టి పని చేయక ఊరకుండుటయు కర్మ అని చెప్పబడును. ఊరక ఉన్నవారిని చూచి సామాన్యముగా మనము వారేమీ పనిచేయుటలేదని అందుము. ఏమియూ చేయక అతడేమి చేయుచున్నాడని తిరిగి ప్రశ్నించినా తిరిగి అదే సమాధానము, అనగా అతనేమి చేయక ఊరకున్నాడని జవాబు వచ్చును. ఊరుకుండుట అననేమి? ఏమియూ చేయక మిన్నకొండుట అనగా మిన్నకొండుట అను కర్మను అతను చేయుచున్నాడని తెలియును. అందువలన మానవుడొకప్పుడు ఒక కర్మ చేయుననియు మరొకప్పుడు ఏమియూ చేయకపోవుట అను కర్మము చేయుచున్నాడని గ్రహించవలెను. కర్మ అకర్మ అనునవి రెండును భిన్నాభిన్న కర్మలే అని మనము భావించవలసి ఉండును. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడవలయును. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ప్రాణస్పందనము ఇది జీవితమున మొట్టమొదటి క్రియ. ఇది జరుగుచుండుట చాలా ఆశ్చర్యకరము, అద్భుత విషయము. తాను ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయవలనని ఏ మానవుడునూ సంకల్పించి చేయుటలేదు. ఈ కార్యము సంకల్పరహితముగా జరుగుచున్నది. ఇది ఒక్క మానవ జీవితమునకే కాక సర్వజీవరాశులయందు అగుపించుచున్నది. సంకల్పరహితముగా ఇది ఎట్లు జరుగుతున్నదనియు సంకల్పరహితముగా ఏ క్రియయు ఉండజాలదనియు మనకు సందేహము కలుగవచ్చును. సంకల్పరహితముగా కర్మ ప్రవృత్తి జరగదు. కావున శ్వాసక్రియకు గల సంకల్పము మన దృష్టి పథమున లేదని చెప్పుట సమంజసము. అట్లుకాక ఇది సర్వజీవరాశులకు ప్రకృతి అని సమాధానపరుచుకొన ప్రయత్నించినచో ప్రకృతి అననేమి అను ప్రశ్న జరించక తీరదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు జీవ ప్రకృతి అననేమి? ఇవి జీవులకు సహజములు అను సమాధానము. ఇట్టి సమాధానమును బట్టి ప్రకృతి, స్వభావము, నైసర్గికములను పదములకు భావము అజ్ఞానమనినను ప్రకృతి అనినను అర్థమొక్కటే. నాకు సంబంధించిన శ్వాసన గురించి నాకే తెలియలేదన్నమాట. యోగులు మనోబలమున నాడీచలనము, హృదయ స్పందనముల నాపుచుండుట, సంకల్పమే కర్మ ప్రవృత్తి సూచితమని మనకు గోచరింపజేయగలదు. కర్మ అనగా గాలిలో నిరాధారముగా అల్లాడు విషయము కాదు. మనము కర్తలమైన గాని కర్మ వ్యవహారము బయలుదేరదు. న జాతి ఇచ్ఛతే యతతే. ఇది న్యాయశాస్త్ర సూత్రము. తన జ్ఞానమును అనుసరించి కోరిక, దానిని అనుసరించి కర్మ చేయుట తటస్థించును. యద్ధ్యాయతి తత్ ఇచ్ఛతి, యద్ ఇచ్ఛతి తత్కరోతి, యత్కరోతి తద్భవతి అని వేదాంత సూత్రము. మనసులో దేనిని ధ్యానించుచుండునో దానిని ఇచ్చగించును. ఇచ్చననుసరించి కర్మ చేయును. చేసిన దానిని అనుసరించి తాను పొందుచుండును. పురుషుని వ్యక్తిత్వ స్వరూపము కామమయము. తాను కోరిన ప్రకారము సంకల్పించును. సంకల్పమును అనుసరించి కర్మను చేయును. కర్మను అనుసరించి తనను సృజించుకొనును, అనగా తన బుద్ధిని అనుసరించి జన్మ తెచ్చుకొనును. ఈ బుద్ధినే ప్రకృతి అనుట కనుక ప్రకృతి తన బుద్ధి నిర్మాతయని తెలుసుకొనినా అట్టి ప్రకృతి విడువుటకు చూచుకొనవచ్చును. జీవుడు ప్రకృతికి వశుడై ఉన్నాడని కాని ప్రకృతిలో జీవుడు కూర్చుని ఉన్నాడని కాని గ్రహించనగును. ఇంతటి గాంభీర్యార్థములు గల శాస్త్రములోని కర్మ విషయము ప్రస్తుతము వదిలి మానవుల సామాన్య బుద్ధికి అందనటువంటిదియు సంబంధించినటువంటిదియునగు కర్మను గురించి కూడా ఒకంత తెలుసుకొనవలసి ఉన్నది. కర్మ అన సామాన్యముగా మనకందరికీ తెలిసిన అర్థము పని అని. ఎట్టి వ్యవహారమునైనను వ్యాపారమైనను కర్మ అనవచ్చును. కర్మయందు ఉచ్చ నీచములు లేవు. ప్రతి కర్మను పూజ్యభావముతో జూచి ఆచరించవలను. కర్మ ప్రశంసాసూత్రములు అనేకములు. హిందువులు సామాన్యముగా కర్మ 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 అని సర్వమూ కర్మకు ప్రారబ్ధమునకు వదిలి సోమరులైయున్నారని కొందరంటయు తటస్థించుచున్నది.
ఇది అపస్మారకపు లంకే. ఇది కర్మ సిద్ధాంతమునకును లౌకిక కర్మకును ముడిపెట్టుట వలన సంభవించినది. ఇట్టి హెచ్చరికలు హితబోధలు ఎందులకో ఎవరిని ఉద్దేశించియో మానవులకు తెలియదు. అయినను సాధారణముగా మన అనుభవములో గల వారిని చూడుడు. ఒక కచేరియందు పనిచేయు గుమాస్తా, భూమి దున్ని బ్రతుకు కృషీవలుడు, కాయకష్టములు చేసి జీవించు కూలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి మొదలగు వారు తమ తమ విద్యుక్త కర్మలను ఎరుగుదురు. ఎవరి కర్మ వారు చేయకున్నా తమ జీవితము సక్రమ మార్గమును నడువదని వారెరుంగుదురు. అందులకు వారి వారి శక్తియుక్తులను అనుసరించి తమ తమ కర్మలు వారు నెరవేర్చుకొనుచుండు సందర్భమున హెచ్చరికలు ఏలకో. వారి వారి కర్మలు వారు నెరవేర్చుకొనలేని సమయముననే హెచ్చరికలు అత్యవసరము. మోహాంధుడై తన కర్తవ్యమేదో పాలుపోక విరక్తిభావముతో యుద్ధము చేయను అని అర్జునునకు కృష్ణ భగవానుడు కర్మణ్యేవాధికారస్తే అన్నారు. అనగా కర్మనాచరించుటయే కర్తవ్యమని బోధించిన ఉపదేశామృత వాక్కులను కొందరు ఉదాహరించుటయు జరుగుచుండును. ఈ ఉపదేశములు కేవలము ధర్మ సంస్థాపనార్థము శాస్త్రీయమైన కర్మ మార్గమునందు ప్రవృత్తి కలిగియుండటకు మాత్రమే చేయబడినవి కాని భౌతిక పశు సామాన్య ధర్మములైన ఆహార భయాదులకు సంబంధించినవి కావు. ధర్మరాజాదులు లౌకిక వ్యవహార దురంధరులు, వర్ణాశ్రమాచార ధర్మ నిరతులైయున్నారు. ఇట్టి వారలకు యుద్ధము చేయమని చేయు హితబోధ తాత్పర్యమేమి? అనేక కారణములను పురస్కరించుకొని యుద్ధము చేయను అను పార్థునితో నీవు క్షత్రియ వంశజనితుడవు, క్షత్రియునకు వంశధర్మమొకటి కలదు, అట్టి వర్ణధర్మము అగు యుద్ధమును విసర్జించి వ్యవహరింపకుము. మానవుడు ప్రకృతి గుణములకు వశుడై ఉన్నాడు. కావున ఏదో ఒక కర్మ చేయుచునే ఉండును. ఒక్క క్షణమైనను కర్మ చేయకుండా ఉండజాలడు. కావున దీనిని గ్రహించి నీ కులధర్మమును త్యజింపకుమని చేసిన హితబోధ ఇది. కర్మ అనగా ఆహారాదులకు అనువగు కృషియనియేనా అర్థము? విమానములు, పడవలు, కర్మాగారములు, చికిత్సాలయములు, ఆహారోత్పత్తి ప్రణాళికలు మాత్రమే కర్మభాగమగునా? కర్మభాగమనరాదు. దీనిని కేవలము ఐహిక కర్మయందురు. ఐహిక ఆధ్యాత్మికములు దైవికమునకు జతపడియున్నవి. ఇహలోక సుఖమునకు ఇట్టి కర్మలన్నీయూ అనివార్యములు. ఇట్టి కార్యాచరణమునందు ఎంతెంత లోపముండునో అంతంత వ్యక్తి, సంఘ, దేశగత సుఖానుభూతి లోపించుచుండును. ఇందు రెండు అభిప్రాయములు ఉండజాలవు. కాని ఐహికమునకు ఇచ్చు ప్రాధాన్యము ఆముష్మిక కర్మకు కూడా నొసంగబడినచో మనము వగవ పనిలేదు. ఐహిక కర్మలకును ఐహిక కర్మలకును దైవికమునకును గల సంబంధము కూడా నొక్కింత పరికింతము. మనము పొలమును చక్కగా బలపరిచి దున్నుదము, మంచి విత్తనములను అందులో చల్లుదము, దానిని సకాలములో నూర్చుదుము, కలుపులు దీయుదము, నీరు పెట్టుదము, చక్కగా కంచె గట్టి కాపలా కాయుదుము. ఏ కర్మకు ఆ కర్మ యథావిధిగా ఉత్సాహపూరితముగా చేయుదమనుకొనుడు. అంతటితో మన కర్మఫలితము నిరాటంకముగా మన ఇంటికి చేరునన్న నమ్మకమేమి? కాలువలలో నీరు లేమి వలననో, లేక అతివృష్టి అనావృష్టి వలననో, లేక రోగములు తెగుళ్ల వలననో పైరు నశించును. అట్టి నిరాశాపూరిత మానవ జనసత్వమును చంపుకొనుట భావ్యము కాదు. వర్షములు కురియని పక్షమున వాయు విమానముల సహాయమున అంతరిక్షముననో లేక వేరు మార్గముననో మేఘమాలికల పైకెగసి వానిపై మందులు ప్రయోగించి కృత్రిమ వర్షముల బలవంతముగా కురిపింతుమనుకొనుము. ఆ వర్ష బిందువులు మన పొలములోనే పడునను నిశ్చయమేమి కలదు? ప్రభంజనుని ఆగ్రహ అనుగ్రహములపై ఆధారపడవలసినదే కాని ఈ కృత్రిమ వృష్టిపై ఆధారపడ వీలు కాదు.